నమస్తే అండి. నేను మెంతులతో డీవార్మింగ్ చేశాను కదా! అది ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా మనం మెంతులు తీసుకుందామండి. మెంతులు ఈ విధంగా ఉంటాయి కదా! ఈ విధంగా ఉన్న మెంతుల్ని మనం దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దంచుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని ఈ మెంతుల పొడిని కొద్దిగా నేనైతే ఎలా ఇచ్చానంటే ఒక కోడికి ఇంత మోతాదులో 3 సార్లు వేసానండి. ఇలా పట్టుకుని 3 సార్లు నోట్లో వేసాను. నోట్లో వేసేటప్పుడు జాగ్రత్త తీసుకుని, ఇది పొడి రూపంలో ఉంది కాబట్టి ఒక్కోసారి పొలమారడానికి గొంతు పట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా నీళ్ళలో మిక్స్ చేసి మెచ్చుకోండి. ఇది సహజసిద్ధమైనది కాబట్టి మనకి కెమికల్ ప్రభావం ఉండదు కాబట్టి లివర్ మీద కూడా ఎఫెక్ట్ ఉండదు. మనం డీవార్మింగ్ చేసుకోవచ్చు. పాములు కూడా బాగా పడుతున్నాయండి. నీళ్ళలో కలిపేసుకుని డైరెక్ట్గా నోట్లో ఇచ్చేసుకోవచ్చు అండి, లేకపోతే మేతలో కలిపి పెట్టుకోవచ్చు. అయితే పొడి రూపంలో వచ్చేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. పొలమారితే గొంతుకు అర్థం పడుతుంది. రిజల్ట్ మట్టుగా అద్భుతంగా